పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చేవెళ్ల నియోజకవర్గంలోని కొండాపురం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఏ పార్టీని ఎన్నుకొని పార్లమెంట్కి పంపిస్తారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారు అనేది ఇక్కడ పల్స్ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో ఈ ప్రాంతంలో అయితే కొంచెం మూవింగ్ ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఎన్డీఏ వర్సెస్ ఇండియా అన్నట్టు నడుస్తుంది కదా. ఇప్పుడు ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి ఒక పార్లమెంట్ ఎలక్షన్స్కి పోతున్నాయి. పెద్దగా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అందరినీ పార్టీలని కవర్ చేసుకుంటూ ఖచ్చితంగా గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయాలని అనుకుంటుంది సెంట్రల్లో. గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? బట్ అంటే మోడీ తీసుకుంటే బిగ్ పిక్చర్ ఉన్నారు అక్కడ. కంపేర్ టు మోడీకి ఆపోజిట్ అంత బిగ్ పుల్ ఆర్ ఎల్స్ బిగ్ స్టాచ్యూ అయితే ఇటువైపు ఇండియా అలయన్స్ పార్టీస్లో లేదు. అక్కడే డిఫెక్ట్ ఉండే ఇటువైపు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మోడీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బీజేపీ. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు పార్లమెంట్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఇక్కడ చేవెళ్ళ ఐ థింక్ బీఆర్ఎస్ వచ్చినట్టుంది. ఐ థింక్ కాంగ్రెస్ విల్ బీ ద బెస్ట్ ఎందుకంటే ఇక్కడ సెంట్రల్లో ఏ స్టేట్ అయితే రూలింగ్ ఉండిందో దానికి కొంచెం కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది. సెంట్రల్ నుంచి వాళ్ళు ఒకవేళ అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చినా ఒకవేళ అక్కడ ఇవ్వకపోయినా స్టేట్ గవర్నమెంట్తో చేయించుకునే దానికి ఈ ఎంపీ వెళ్ళి ఆ స్టేట్ గవర్నమెంట్తో డిఫర్ అవ్వకుండా సేమ్ పార్టీ ఉంటారు కాబట్టి ఏవైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కొంచెం యూజెస్ ఉంటాయి. పీపుల్కి కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఉంటుంది తీసుకునేదానికి. అయితే మనకి ఇండియాలో చూసుకుంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడే చాలా డెవలప్ అయ్యింది కంట్రీ. అంతకుముందు అంత ఏం లేదు. ఇప్పుడు ఎలాంటి దాడులు జరగట్లేవు, ఎలాంటివి ఇష్యూస్ జరగట్లేవు అని అంటున్నారు. మీరేమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియా వైడ్ ఇది తీసుకుంటారో లేదో నాకైతే తెలీదు. ఎయిదర్ బై ఎలక్షన్ కానీ నార్మల్ ఎలక్షన్ కానీ ఏదైనా పొలిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం బోర్డర్ ఇష్యూ వస్తుంది. పాకిస్తాన్ ఇండియా అనేవాళ్ళు అంటే నేపాల్ బోర్డరో చైనా బోర్డరో ఇలాంటివి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ముస్లిం క్రిస్టియన్ హిందూ ఈ మతతత్వాన్ని ఐ కాంట్ ఎంకరేజ్. ఇవి నాకు ఈ గవర్నమెంట్లో ఏంటంటే ఏం చెప్పాలి, హిందుత్వకి ఎక్కువ ఉండే సెక్యులరిజం తక్కువ అయింది ఇక్కడ. ఐ డోంట్ లైక్ ఎన్సీసీఆర్ఎల్స్ సిఏఏ ఆ బిల్స్ అయితే నాకు నచ్చలేదు ఈ గవర్నమెంట్లో. అంటే కొంచెం మోడీది బాగుంది. ఇంకోటి ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి నాకు బీజేపీ అంటే ఇష్టం. ఇంకోటి ఏంటంటే మోడీది బాగా నచ్చింది నాకు కాన్సెప్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే 100% బీజేపీ. సో మరి బీజేపీ నుంచి అయితే ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నించుంటున్నారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గతంలో పార్టీ మారి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు బీజేపీకి. ఈ చేవెళ్ల నియోజకవర్గం చూసుకుంటే అందరూ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాన్స్టాంట్గా ఎవరు ఇక్కడ ఉండి ఇదే కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయాలని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈయన కూడా మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏమనుకుంటారు? 100% ఆయన గెలుస్తాడు. ఎందుకంటే లోకల్. ఇంకోటి ఏంటంటే ప్రజలలో కొంచెం బీజేపీది బాగా ఉంది హవా. బట్ ఇంకోటి కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అది నేను అదే చూస్తారు. ఎన్నో ఏంటంటే బీఆర్ఎస్ అనుకున్నారు. రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. మేబీ ఎక్కువ బీజేపీకి ఓట్లు వస్తాయనుకుంటాను. అది అయితే ఆల్రెడీ రంజిత్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఆయన డెవలప్ చేశారు అని చెప్పేసి ఆయనకి మళ్ళీ అంటే పార్టీ మారినంత మాత్రాన ఆ క్యాడర్ అనేది అయితే ఆయనకు ఉంటుంది కదా. మరి ఆయనకు ఓట్లు చీలే అవకాశం ఉంటుందా ఆయనకి? బీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అంత లేదు కదా. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ అంటే ప్రజెంట్ అంతా స్కాములు అది ఇదే నడుస్తుంది. కవిత వచ్చేసి లిక్కర్ కేసులో అట్లా ఉంది. ఈ రంజిత్ రెడ్డి అంటే మొన్న జంప్ అయింది కాబట్టి ఆయన మీద అంత ప్రభావం చూపెట్టకపోవచ్చు. కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే 100% పక్కా. బీజేపీ ఎందుకు వస్తుందనంటే మోడీది ఒకటి, ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచోడు కొండా విశ్వేశ్వరరెడ్డి. 100% ఆయనకే సపోర్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం అంతే. మోడీది ఎట్లా అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మహాకూటమి అంటున్నారు. అదే ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది అనుకో, అందులో కూడా కొట్లాట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ సెంట్రల్లో నేను ప్రధానమంత్రి అవన్నీ ఉన్నాయి స్కామ్లు వాళ్ళవి కూడా. బట్ బీజేపీ ఏంటంటే 1% ఎవరు నరేంద్ర మోడీ ఆయన చూసే ఓట్లు ఎత్తారు మెయిన్గా. అది దానికి స్కాములు గీములు అవన్నీ సంబంధం లేదు మనకి. మెయిన్ ఏంటంటే నరేంద్ర మోడీ ఆయన చూసే ఓట్లు ఎత్తారు. ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నీ చూస్తున్నాం కదా,
ఏది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషను ఏది బీఆర్ఎస్ది అంత బాగాలేదు. ఎవరు గట్టిగా క్యాండిడేట్ ఎవరు లేరు. ఏమన్నా అంటే కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఏం లేదు ఆడ. పైన పటారం లోన లోటారం. ప్రజెంట్ అయితే అదే నడుస్తుంది. కాంగ్రెస్లో ఏముంది, కొంచెం గవర్నమెంట్ మారాలని చెప్పేసి అందరం కాంగ్రెస్కి వేసినాం. కానీ సెంట్రల్లో మాత్రం 100% బీజేపీ ఉండాలి. అయితే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా హడావిడి వాతావరణం నెలకొంది. ఇంకా మే 13కి అంతా వస్తున్నాయి. సో ఇప్పుడు మన సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, మన స్టేట్కి వచ్చేసరికి ఎవరిని గెలిపిస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారు? బీజేపీ బీజేపీ రాను అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మంచి స్ట్రాంగ్ లీడర్ అంటే నరేంద్ర మోడీ వచ్చింది వాజ్పేయి తర్వాత. సో ఈ చేస్తున్న పనులన్నీ చాలా యాక్టివ్గా బాగున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గివ్ మోడీ పవర్ అగైన్. మరి చేవెళ్ళ నుంచి బీజేపీ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ పార్టీ తరఫు నుంచి ఈ మే డెవలప్. గతంలో కూడా ఆయన మంచి స్ట్రాంగ్ లీడరు, ఇప్పుడు కూడా ఆయన హవా అలాగే కొనసాగుతుంది. ఆయన అభివృద్ధి ఎలా ఉంటుంది? అప్పుడు పార్టీ వేరు, ఇప్పుడు పార్టీ వేరు కదా. సో లుకింగ్ ఎట్ నరేంద్ర మోడీ వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. ఈజ్ మేకింగ్ గుడ్ ఆర్గనైజింగ్ అండ్ గుడ్ రిఫార్మ్స్ ఆల్సో. సో సెంట్రల్లో చూసుకుంటే మీరు వాజ్పేయి తర్వాత మోదీ స్ట్రాంగ్ లీడర్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇండియా కూటమి అనేది ప్రాంతీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ అలయన్స్ చేసుకొని ఇండి కూటమితో ముందుకు వస్తుంది. సో మరి బీజేపీకి ఎలాంటి స్ట్రాంగ్ అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇట్ హ్యాస్ టు కమ్. అదర్వైజ్ 10 yearsలో చేసిన డెవలప్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. సర్కార్ లేకుండా నెక్స్ట్ తనదే పీరియడ్ మళ్ళీ రావడానికి కూడా గ్యారంటీ అది. ఇప్పుడేదో ఒక సంవత్సరం లేకపోతే 5 సంవత్సరాలు అంతే ఉంటుంది తప్ప అంతగాని మించి పోలేదు. కాని పని అది. తెలంగాణ వచ్చిన కంటే మనకు ఇంత నీళ్ళు నిప్పులు ప్రతి దానికి జనంలో చాలా ఒక విధంగా ఒక తెలివిగా మేలుకున్నారు. ఆ ప్రకారం మేలుకుంటాను కదా, వేరేం లేదు. బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ కాని పని కాంగ్రెస్ ఎవరు తెగుతారు, అయిపోయింది. ఇప్పుడు వస్తే కానీ ఏ ఉన్న ఒక 5 ఏళ్ళ పరిపాలన లోపలనే అంతా క్లోజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ ఈ పరిపాలన అంతా మొత్తం వానికి దానికి పడతలేదు కదా. తెలంగాణ ఉన్నప్పుడు నీళ్లు కరెంట్ మంచిగా ఉంటుండే. ఇప్పుడు కరెంట్ సరిగ్గా ఉండలేదు. నీళ్ళు 20 నిమిషాలు ఇప్పుతున్నారు, అప్పుడు గంటలు గంటలు ఇప్పుతుండే. ఏది లేకుండే. అప్పుడు రోడ్ల మీద పోయేటోళ్ళకి భయం లేకుండే, గల్లీలలో పోయేటోళ్ళకి భయం లేకుండే. ఇప్పుడు అన్ని భయాలే, మంచికి భయాలే. ఆడోళ్ళకే బస్సులు ఇచ్చేస్తావా? ఇక మొగలు ఓట్లు వేయరా? ఆడోళ్ళు వేస్తారా ఓట్లు? టికెట్ తక్కువ చేసేది ఉండే, ఆయన ఇంట్లోకేసి పెడుతున్నాడు. కోట్లు నెలకు 9 కోట్లు లాస్ గవర్నమెంట్కు బస్సుల మీద, తెలుసా? ఆయన ఇంట్లోకేసి పెడతాడు. రేపు అప్పు అయితే ఈడు కొంచెం అప్పు చేసి ఈడు అప్పు చేసి ఇక్కడ మనం నడమ ఏడికొచ్చి ఆ కూలీలు కూడా తక్కువ, మళ్ళీ కూలీలు కూడా ఎక్కువ లేవు. ఆడొచ్చి రాజకీయం చేసేటోళ్ళు పేరు చెప్పాలంటే మంచోళ్ళు లేరు. రాజకీయం డబ్బు పెడుతురు, వస్తురు, ముంగట చూపిస్తారు, అప్పులు చేసి నాది ఇంత అని. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, మన స్టేట్ నుంచి ఎవరిని పార్లమెంట్కి పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాము. అంటే కొంచెం మోడీ పథకాలు బాగున్నాయి, పబ్లిక్లో కొంచెం ఈ అవేర్నెస్ అనేది మంచిగా వస్తుంది. మోడీ పథకాలు పూర్ పీపుల్స్కి బాగా అందుతున్నాయి. దానివల్ల బీజేపీకి అనుకుంటున్నాం. సో మరి మన ఈ స్టేట్ను చూస్తే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఈ చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఏ అభ్యర్థి గెలుస్తారు అని అనుకుంటున్నారు మీరు? చేవెళ్ళ నుంచి కూడా బీజేపీ అనుకుంటున్నాం. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ ఇక్కడ వేరే పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. సో ఆయన ఎలా స్ట్రాంగ్గానే అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్కి బిల్లు అన్నీ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నాం. కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన వీడియోస్ కూడా చూస్తుంటాం మేము. గవర్నమెంట్ స్కూల్స్ తిరగడం, ఇట్లాంటి పథకాలు కొంచెం ఆయన సొంత ఫండ్ కూడా ఖర్చు పెట్టుకుని పబ్లిక్లో ఉంటున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్ చేస్తాం. కొండా విశ్వేశ్వరరెడ్డి పంపించాలనుకుంటున్నామండి మేము.
చాలా మంచి వ్యక్తి ఆయన, నియతిగల వ్యక్తి ఆయన. మీకు కాంగ్రెస్ చూస్తున్నారు మీరు, కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు మనం చేసింది ఏం లేదు మనకు బీఆర్ఎస్ అంటారా, ఇంకా బీఆర్ఎస్ కూడా మనకు లోకల్ స్టేట్ పార్టీ కాబట్టి దానివల్ల మనం ఒరిగేది ఏం లేదు. బీజేపీ ఉండడం వల్ల ఏంటంటే సెంట్రల్లో మోడీ బీజేపీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ ఏం వస్తుంది ఏంటంటే మన తెలంగాణ డెవలప్మెంట్ బాగుంటుంది. ఎందుకని ఇప్పుడు మరి బీజేపీ హ్యాట్రిక్ కొడుతుంది అని అనుకుంటున్నారా మీరు? 100% అండి, 400+ కొడుతుంది, 400 ఖచ్చితంగా కొడుతుంది. పోటీ కాదు కదండి అసలు, వాళ్ళు ఇంకా జీరో అయిపోయింది వాళ్ళ పని. ఇంకా వాళ్ళు కంప్లీట్గా ఇండియా కూటమి మొత్తం జీరో అయిపోయింది. ఇండియా కూటమి లేకుండా కాంగ్రెస్ ఒక సింగిల్ పోటీ చేస్తేనన్నా కొద్దిగా సానుభూతిని కొన్ని ఓట్లు పడుతుండే, సీట్లు వస్తుండే. కానీ వీళ్ళందరూ ఏకమయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళకి 100 సీట్లు కూడా రావడం కష్టం. ఇస్తుంది 100-120 వస్తే మహా ఎక్కువ 100 సీట్లు ఇండియా కూటమికి. మరి రాహుల్ గాంధీ గురించి ఏం చెప్తారు? ఆయన కూడా పిఎం అభ్యర్థి, పిఎం అంత స్టేజ్ ఉంది అని చెప్పేసి. రాహుల్ గాంధీ మాట్లాడమే రాదండి ఆయనకు, చిన్నపిల్లలా చేస్తాడు. పెళ్లి చేసుకుంటేనేమో తెలుస్తుండే ఎలా మాట్లాడాలి ఏం కథ అని చెప్పేసి అని. పెళ్లి చేసుకోవడం కాబట్టి చిన్నపిల్లలాగా చేస్తాడు, చిన్నపిల్లలా మాట్లాడతాడు. ఏదో ఏం మాట్లాడతారో ఏమో తెలియదు అసలు, అది ఎప్పుడేం మాట్లాడతారో ఏమో తెలియదు. నేను క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ నేను హిందూ అంటాడు, నేను ముస్లిం అంటాడు. 3 భాషలు ఆయనే మాట్లాడతాడు. ఆయనకి 100% అండి. మన తెలంగాణలో మొత్తం 100%, 10-12 సీట్లు, 8 నుండి 10 సీట్లు బీజేపీ కొడుతుంది ఈసారి. మన ఆర్టికల్ 370, మన త్రిభుజ తలాకు, మళ్ళీ మనకి ఇప్పుడు మన గ్రూప్ గ్యాసులు, మనకిప్పుడు మన రైతు బంధు, ఇవన్నీ మోడీ ఇస్తున్నారు కదండి. ఇప్పుడు మన మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ ఒక బాంబు పేరు లేదు, ఏం లేదు. ఎంత బాగా చేస్తున్నాడు మోడీ. ఇప్పుడు మోడీకి ఏముందండి, డబ్బులు సంపాదించిన అవసరం లేదు. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన ఏం డబ్బులు ఆశలు కొనుక్కోవడం అవసరమే లేదు ఆయనకు. మరి ఇంకెందుకు ఆయన దేశం ఎలా ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. ఇంకొక 1 ఇయర్, ఇంకా 5 years తర్వాత మన ఇండియా టాప్ ప్లేస్లో ఉంటుందండి వాళ్ళలో. బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటారు. 100% నేనే కాదండి, ప్రతి ఒక్క కోరుకునేది అది. 100కు 80% మెజారిటీ పీపుల్ బీజేపీ గురించి ఆలోచిస్తారు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపిద్దాం అనుకుంటున్నాను. ఆయన ఒక మంచి వ్యక్తి అండి, బీజేపీ నుంచి నిలబడ్డాడు. ఇంకోటి మనకి మన నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇక్కడ స్టేట్లో కూడా, మేము ఆయననే రావాలనుకుంటున్నాము. అభివృద్ధి పరంగా చూస్తే మనకి బీజేపీ ఉంది ముందు. సెంట్రల్లో కూడా బీజేపీ ఇప్పుడు హ్యాట్రిక్ కొడుతుందని అనుకుంటున్నారు. 200% కొడుతుంది అది. భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని కలిపి ఇండియా కూటమి మోదీకి ఆపోజిషన్ అన్నమాట. సో ఇవన్నీ టఫ్ ఫైట్ ఇస్తారు అనుకుంటున్నారు. ఏమి అండి, లైట్ పర్సన్ లాగా లైట్ అవ్వాలి. ఇంతగానో అభివృద్ధి చేసినాక ఇంకేం క్వశ్చన్ వేస్తారు ఆయనకి? అవన్నీ డూప్ మాటలు అవన్నీ. My opinion is like I will go with BRS. మరి సెంట్రల్ వైస్? Central wise, I don't have any idea, but Modi is fine. For Rahul Gandhi, everyone call him Pappu, so I don't know what he will do. ఓకే. సో మరి నెక్స్ట్ రాహుల్ గాంధీ కూడా వస్తారు, పిఎం అభ్యర్థి అంతా మోదీకి తగ్గట్టు ఉంటున్నారు అని అంటున్నారు. మరి ఎలా? No, not a competition for Modi. He is not a competitor. I guess Kejriwal is fine. He can compete with Modi rather than Rahul. Rahul is not a best candidate, so Rahul Gandhi is not fit to fight with Modi.